అడ్మిషన్స్కి ఎన్టీఆర్ యూనివర్సిటీ డేట్స్ అయితే ఇచ్చేసింది. సో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు కదా, నన్ను కంటిన్యూస్గా అడుగుతూ ఉన్నారు. రైట్, సో మీరు వెబ్ ఆప్షన్స్కి డేట్స్ ఇచ్చారు, ఇక్కడ మీరు చూడొచ్చు. సో ముందుగా మనం నోటిఫికేషన్ చూద్దాం. ఇదిగోండి, నోటిఫికేషన్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బీఎస్సీ నర్సింగ్ 4/DC. ఓకే, ఇప్పుడు మీరు హ్యాపీ కదా. రైట్, సో డేట్స్ కూడా చూద్దాము. 18th అంటే ఈరోజు సాటర్డే నుంచి 22nd వరకు ఇచ్చారు వెబ్ ఆప్షన్స్. వెబ్సైట్ కూడా ఇచ్చారు, ఇక్కడ మీరు చూడొచ్చు బ్లూ కలర్లో. దెన్ సో మీరు వెబ్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకోండి. మీకు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దానికి పాస్వర్డ్ అనేది వస్తుంది, దాన్ని సేవ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ 4th కాలమ్ మీరు చూస్తున్నారు కదా, క్యాండిడేట్స్ కెన్ ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఫ్రమ్ ఎనీ ప్లేస్ హ్యావింగ్ ఇంటర్నెట్ ఫెసిలిటీ. వన్ టైమ్ పాస్వర్డ్ విల్ బి సెండ్ టు ద రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఎట్ ద టైమ్ ఆఫ్ సేవింగ్ వెబ్ ఆప్షన్స్. సో మీరు వెబ్ ఆప్షన్స్ సేవ్ చేసేటప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక పాస్వర్డ్ అయితే సెండ్ చేస్తారు. ఆ పాస్వర్డ్ని సేవ్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. దెన్ మీరు క్యాండిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు టేక్ ప్రింట్అవుట్ ఆఫ్ సేవ్డ్ ఆప్షన్స్. మీరు ఏవైతే సేవ్ చేశారో వాటిని, సేవ్ చేసిన ఆప్షన్స్ని మీరు ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకోండి. ఓకే, దెన్ సీట్ మ్యాట్రిక్స్ ఎలాగో అది కాలేజెస్కి వెళ్ళిపోతుంది. దెన్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీకు ఐడియా ఉంది కాబట్టి మీరు అదైతే ఫాలో అవ్వండి. తర్వాత యూనివర్సిటీ ఫీజు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, 5600 అనేది వన్స్ మీకు కాలేజ్ అలాట్ అయిపోయిన తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ పట్టుకొని, లేదా మీరైనా డైరెక్ట్గా పే చేసుకుంటే మీకు ఆ సీట్ అనేది కన్ఫామ్ అవుతుంది తర్వాత. దెన్ కాలేజెస్కి వెళ్ళినప్పుడు మీరు ఒరిజినల్ అన్ని పట్టుకొని అలాట్మెంట్ ఆర్డర్స్, అలాగే ర్యాంక్ కార్డు ఇవన్నీ పట్టుకొని వెళ్ళాలి. రైట్, సో మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఏమైనా ఇబ్బంది ఉంటే కనుక ఫర్ టెక్నికల్ డిఫికల్టీస్, తర్వాత క్లారిఫికేషన్ ఆఫ్ రెగ్యులేషన్స్కి ఈ ఫోన్ నెంబర్స్కి మీరు ఫోన్ చేసి వెబ్ ఆప్షన్స్ని జాగ్రత్తగా పెట్టుకోండి. రైట్, ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో షేర్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేయడానికి మేము ఉన్నాం. ఆల్ ద బెస్ట్.